సౌందర్యానికి, సౌకుమార్యానికి ప్రతీకగా నిలిచే వన్నెల చిన్నెల సుమాలకు ప్రత్యేక సందర్భాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. పూలలో కనకాంబరం, మల్లె, చామంతులకు అనునిత్యం గిరాకీ ఉంటుంది. అయితే బంతిని మాత్రం రోజువారీ అవసరాల కంటే కూడా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగలు, జాతరలు, బోనాలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే అధికంగా వినియోగిస్తాం. మామూలు సమయాలలో కిలో 10 రూపాయలు కూడా పలకని బంతులు ఆ సమయాలలో మంచి రేటు పలుకుతాయి. దీంతో రైతులు ఆ పండుగ సందర్భాలను లక్ష్యంగా చేసుకుని బంతిని సాగు చేయడం పరిపాటి. అధిక శాతం రైతులు ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాలను ఎంచుకొని తక్కువ సాంద్రతలో నాటి సాగు చేస్తున్నారు. మరి ఈ తోట చూడండి, గుబురుగా గుమ్మటంగా పెరిగిన ఈ బంతి మొక్కలు ముచ్చట గొలుపుతున్నాయి కదూ. విరగబోయించిన ఆ రైతెవరో, ఎలా పూయించారో తెలుసుకుందాం రండి. కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామం. వినాయక చవితి మొదలు కార్తీకం వరకు ఈ ప్రాంతం అంతా పసుపుమయం. పసుపు, నారింజ మేళవింపుతో విరబూసిన ఈ ముద్దబంతుల సోయగం వర్ణనాతీతం. కొమ్మ కొమ్మకు ముచ్చటగా పూసిన ముద్దబంతుల మూగబాసలకు మురిసే మనసులను తెలుసుకున్నారు గాబట్టే ఆ రైతులు మార్కెట్ను ఒడిసిపట్టారు. బంతులను సంచుల్లో సర్దుతున్న ఈ రైతు వెంకట్రామిరెడ్డి. 10 ఎకరాల వ్యవసాయం ఉన్న ఈయన పచ్చిమిరప, కనకాంబరం, బంతులను సాగు చేస్తూ ఉంటారు. బంతిని జూన్ ఆఖరు నుంచి 3 దఫాలుగా 4 ఎకరాల్లో నాటుకున్నారు. మొదట నాటుకున్న పంట పూర్తి కాగా ప్రస్తుతం మనం చూస్తున్నది వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని నాటుకున్నది. కోత కావాలనుకున్న రోజుకి 40 రోజుల ముందుగా బంతిని నాటుతారు. అలా ఆగస్టు 15, సెప్టెంబర్ 20 తారీఖుల్లో ఈ తోటను నాటుకోగా ఇప్పటికి 4 ఎకరాల నుంచి 12 టన్నుల పూలను కోసి మార్కెట్ చేశారు. మరో టన్ను కోస్తారు. ఎకరాకు లెక్కిస్తే 32.5 క్వింటాళ్ల పూల దిగుబడి అందివచ్చింది. దసరాకు కిలో 90 నుంచి 100 రూపాయల అత్యధిక ధర పలికింది. ఆ రేటుకు 2.5 టన్నుల పూలను విక్రయం చేశారు. సగటున క్వింటా 5,000 రూపాయల ధరకు అమ్మగా 32.5 క్వింటాళ్లకు 1,62,500 రూపాయల ఆదాయం అందివచ్చింది. దసరాకు విజయవాడ, దీపావళికి హైదరాబాద్ ఇంకా స్థానిక మార్కెట్లకు బంతులను పంపిస్తారు. ఒక ప్రైవేట్ రకం విత్తనం కొనుగోలు చేసి నారు పెంపకందారుల వద్ద నుంచి పెంచి ఇచ్చినందుకు మొక్క 35 పైసల చొప్పున ఎకరాకు 15,000 మొక్కను తెచ్చుకుని నాటుకున్నారు. ఇక్కడ మొక్కలకు ఇరుప్రక్కల తీగలు కనిపిస్తున్నాయి కదా. వర్షం వచ్చినప్పుడు మొక్క వాలి పడిపోకుండా చాలుకు ఆ చివర ఈ చివర కర్రలు పాతి ఈ వైర్లను కడతారు. అలా వైర్లు, కర్రలు 5 పంటకాలాలకు పనికొస్తాయి. ఇక సాగు ఖర్చులెంతయ్యాయో చూద్దామా. భూమి తయారీకి 2,500, విత్తనం 24,750 రూపాయలు, నారు పెంపకం నాట్లకు 8,750, ఎరువులు 10,000, కలుపుతీత 4,500, సస్యరక్షణ మందులు 10,000. కర్రలు, వైర్లను 5 పంటలకు వాడుకుంటారు. ఈ ఒక పంటకు అయిన ఖర్చు 2,400. కోతకూలి 4,500, రవాణా 6,000, కమిషన్ 10% లెక్కన 16,250 రూపాయలు కలిపి 89,650 రూపాయలయింది. ఈ పెట్టుబడి సగటుకు వడ్డీ లెక్కిస్తే 13,45 రూపాయలు, మొత్తం కలిపితే 90,995 రూపాయలు అవుతోంది. మరి వచ్చిన 1,62,500 ఆదాయంలో నుంచి ఈ ఖర్చు పోతే 71,505 రూపాయలు నికరంగా మిగులుతున్నాయి వెంకట్రామిరెడ్డికి. మరి 4 ఎకరాల్లో సాగు చేశారు కదా. ఈ 6 మాసాల కాలంలో 4 ఎకరాల నుంచి 2,80,000కు పైగా లాభాన్ని సంపాదిస్తారీయన. రైతేమంటారో చూద్దాం. బంతిపూలు కొందరు చెండుగూలు, మనకెళ్ళి చెండుగూలు ఉంటాం. మామూలుగా అయితే అందరూ బంతిపూలు ఉంటారు. ఇవి వచ్చేసి సీడ్ కాస్ట్ ఎక్కువ. మన ఒక ఎకరాకు వచ్చేసి కొంతమంది 10-12 ప్యాకెట్లు నాటుతారు. మనమైతే 15 ప్యాకెట్లు ఖచ్చితంగా తీసుకుంటాము. ఒక ప్యాకెట్ 1,600 నుండి 1,800 దాకా ఉంటుంది మామూలుగా. నర్సరీకి ఇచ్చేసి అక్కడ మనకు 35 రూపాయల లెక్కల మనకు వాళ్ళు పెంచిస్తారు మామూలుగా. ఆ మొక్కలు మనం 18 రోజుల నుంచి 21 రోజుల మధ్యలో నాటుతాం.
ఆ నుంచి 40-45 రోజులకు మనకు పంట కోతకు వస్తుంది పొలంలో నాటినాక. మా లోకల్ మార్కెట్ చేసుకుంటే కంటిన్యూ కొద్ది తెంపుకుంటా కమిషన్లో ఒకటి అట్లా చేసుకుంటే మంచి లాభం ఉంటుంది. పండగల అట్లా సీజన్ వచ్చి మంచి రేటు తగిలితే ఎంత లేదన్నా 50 నుంచి 1,00,000 దాకా ఖచ్చితంగా మిగులుతుంది ఎకరాకు. అంత ఒకసారి వేసుకొని ఇబ్బంది పడకుండా స్టెప్పులు వేసుకుంటే సరిపోతుంది. మరి సాగు ఎలా చేపట్టారో చూద్దాం. భూమిని 2 సార్లు బాగా దున్నించి దుక్కిలో ఎకరాకు 1 బస్తా DAP, 120 కిలోల వెర్మీ కంపోస్ట్, 8 కిలోల బయోజైమ్ వేసుకున్నారు. చాళ్లు తోలించి చాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య 1.5 అడుగు దూరం పెట్టి ఎకరాకు 12,000 మొక్క నాటుకున్నారు. 18 నుంచి 21 రోజుల వయసున్న లేత నారును నాటారు. నాటిన 35-36 రోజులకు వచ్చే మొదటి లావు మొగ్గను తుంచివేస్తారు. దీనివల్ల పక్క కొమ్మలు బాగా పుడతాయి. మొదటి కోత నాటిన 40 నుంచి 42 రోజులకు వస్తుంది. నాటిన తర్వాత ప్రతి 10 రోజులకు 3 సార్లుగా 10-26, 14-35 కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు 100 కిలోల చొప్పున అందించారు. బంతికి ఆశించే పాముచార తెగులు, పచ్చపురుగు, ముడత నివారణకు ముందు జాగ్రత్తగా సస్యరక్షణ మందులు పిచికారీ చేశారు. సూక్ష్మధాతు మిశ్రమాన్ని ఒకసారి పిచికారీ చేశారు. పూల కోతలను ప్రతి 4 రోజులకొకసారి చేస్తారు. అలా 50 నుంచి 70 రోజుల పాటు పూలు అందివస్తాయి. రోజుకు 30 మందిని పూల కోతలకు వినియోగిస్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు క్వింటా నుంచి క్వింటాన్నర పూలు కోయగలరు. అదన్నమాట సిరుల బంతుల లాభాల తోరణాలు. విడి సమయాల్లో కిలో 20 నుంచి 25 రూపాయలు కూడా పలకని బంతులు పండుగల కోలాహలంతో రైతుపై సిరులొలికిస్తాయి. బంతి ధరల ఆటుపోట్లను తట్టుకోలేని ఎందరో నష్టపోవటం చూస్తున్నాం. కానీ సాగుకు సిద్ధపడే సమయాన్ని సరైందిగా ఎంచుకోవడం, దానితో పాటు ఇలా విడతలవారీగా నాటుకోవడం చేస్తే పండుగ మార్కెట్పై పట్టు సాధించినట్లే. అది రైతుకి నిజమైన పండగే.